హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే గృహప్రవేశానికి చుట్టాలందరూ వచ్చారు కదండి, చాలామంది వచ్చారు. కాబట్టి వాళ్ళందరినీ ఇంత దూరం వచ్చాక వాళ్ళకి మెరీనా బీచ్ చూపించకుండా పంపిస్తే బాగోదు కదా. సో చూపిద్దామని తీసుకొచ్చామన్నమాట. అయితే మన ఇండియాలోనే చాలా పెద్ద బీచ్ కదండి ఇది. సో చూపించాలి కదా, అందుకని నేను వచ్చానమాట. మా సార్ రాలేదు, తను అలసిపోయారని ఉండిపోయారనమాట. వాళ్ళతో పాటు నేను వచ్చానండి. అయితే ఇక్కడ మనం మెయిన్ రోడ్ మీద దిగేస్తే లోపలికి వెళ్ళడానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఇలా అంతా ఇసుకతో ఉంటుందండి. అయితే మేము 30 మెంబర్స్ వరకు ఉన్నామండి. ఎలా వెళ్ళాలని ఆలోచిస్తుంటే ఒక 4-5 వెహికల్స్ మాట్లాడుకున్నాం అనమాట. కొంతమంది అలాగా వెళ్ళిపోయారు. ఆ వెహికల్స్ అని ఒక్కొక్క రూట్లో వెళ్ళిపోయాయండి. లాస్ట్లో మేము బీచ్ దగ్గర అందరం కలిసామన్నమాట. అయితే లాస్ట్ వెహికల్లో నేను మా సార్ రాలేదు కదా, మా బావ అనమాట, మా వదిన, అలాగే మా పండుగాడు. వాళ్ళు హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పేయండి. మా బుడ్డోడు, మేమే ఉండిపోయామండి. మిగతా వాళ్ళందరూ ఒక్కొక్క వెహికల్లో కొంతమంది వెళ్ళిపోయారనమాట. ఆ వెహికల్స్ అన్నీ అక్కడ బీచ్ దగ్గర ఆగిపోయాయి కాబట్టి మేమందరం అక్కడ గ్యాదర్ అయ్యామన్నమాట. చూడండి, ఇలా నడుస్తూ వెళ్తుంటే కూడా మధ్యలో ఇలాగా చిన్న చిన్న షాప్స్ లాగా బెలూన్స్ కానీ ఇంకా ఏమేమో అమ్ముతూ ఉంటారనమాట. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొంటూ ఉంటారు. ఇలా ఇసుకల నుంచి వెళ్తుంటే మనం స్లిప్పర్స్తో నడవలేమండి. ఇలా స్లిప్పర్స్ అన్నీ హ్యాండ్లో పట్టుకొని వెళ్ళాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే నడవలేము, ఇసుక చాలా ఉంటుంది, అందులో నడవాలంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. మేము వచ్చేసరికి చాలా టైం అయిపోయిందండి, 6 అయిపోయిందనమాట. అప్పటికే చీకటి అయిపోతూ ఉంది. కొంతమంది ముందొచ్చిన వాళ్ళు చూసేశారనమాట. మేము బీచ్కి వచ్చేసరికి చూడండి ఇలా చీకటి అయిపోయిందనమాట. చూడండి, అయితే ఇక్కడ ఏంటంటే బీచ్ ఇలా అలలు వస్తూ ఉంటాయి కదండి. ఇలా వస్తున్నప్పుడు నైట్ అవుతుంటే అలలు అనేవి చాలా ముందుకు వస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఎందుకు ఏంటి అనేది నాకు తెలియదు, కానీ నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. అయితే ఇక్కడ శంఖం అమ్ముతున్నారండి. మా వదినకు కావాలంటే ఇక్కడ అడిగామన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రకాలుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉన్నాయి, చిన్న సైజులో ఉన్నాయి. అలాగే మనము అష్టచెమ్మ ఆడుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి కదండి, అవి కూడా ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఇంకా వేరే వాటిలో కూడా వాడతాడు వాటి పేరు నాకు తెలీదు. శంఖాలు మాత్రం చాలా రకాలుగా ఉన్నాయి, చిన్న సైజులో, పెద్ద సైజులో, వైట్ కలర్, గోల్డ్ కలర్, బ్లాక్ కలరు, అలాగా చాలా బాగున్నాయి అన్నమాట. మనం ఇది ఊదామనుకోండి చాలా సౌండ్ వస్తుందంట, రీసౌండ్ వస్తుందని అంటున్నాడు అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా వస్తాయి అని అంటున్నారు. కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. అంటే మెరీనా బీచ్లో అన్నీ అమ్ముతూ ఉంటారు, బట్ కాస్ట్ కూడా దానికి తగ్గట్టే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎక్కడ దొరకని అన్నీ అక్కడ అమ్ముతూ ఉంటారు కాబట్టి అలా ఉంటుందన్నమాట. సో అక్కడ శంఖం అన్నీ చూసేసిన తర్వాత మేము ముందుకు వచ్చేసాము. ఇక్కడ మెరీనా బీచ్లో అయితే ఇవి మాత్రం చాలా ఫేమస్ అండి. ఫిష్ ఇలా చేసి ఫ్రై చేసి అమ్ముతూ ఉంటారనమాట. చాలా వరకు మెరీనా బీచ్ వెళ్ళే వాళ్ళు అక్కడ అవి ఫిషెస్ టేస్ట్ చేయకుండా రారండి. కానీ నచ్చని వాళ్ళైతే తినరనమాట. మేమైతే ఎప్పుడు తినలేదు, బట్ మీకు చూపిస్తున్నాను. అది చాలా ఫేమస్ అనమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇదంతా చూసుకుంటూ వచ్చాము. బీచ్ కొంచెం సేపు చూసిన తర్వాత ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు దగ్గర కలవలేదన్నమాట. అక్కడక్కడ ఉండిపోయారు. లాస్ట్ ఇక మేము వాళ్ళని వెతికి అలసిపోయామన్నమాట. ఇక్కడికి వచ్చి కొంచెం సేపు రిలాక్స్ అయ్యాగానే వాళ్ళందరూ వచ్చేసారనమాట. నేను చెన్నైకి వచ్చిన మా చెల్లి దగ్గరికి, మా చెల్లి బీచ్ చూడడానికి తీసుకొచ్చింది మమ్మల్ని. మా కోడలు ఇల్లు తీసుకుంది, ఇప్పుడే పోతున్నాం. చూసారు కదా, వాళ్ళు చాలా హంగామా చేశారండి, చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. వచ్చిన 1 అవర్ 1.5 అవర్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము వెళ్ళేసరికి 9 అయిందండి. అయినా నైట్ బీచ్ చూడడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే లైట్స్ ఉండవు కదండి. సో లోపలికి వచ్చేసామన్నమాట. లోపలికి వచ్చే ముందు ఇలా పిల్లలు ఆడుకునే గేమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. మరి పిల్లలు ఆగుతారా? మా అన్నయ్య పిల్లలు కానీ అలాగే మా హనీమిని కూడా వాళ్ళందరూ కలిసి, ఇంకా 2-3 పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఇలా ఎక్కారనమాట పైకి. వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరూ మా అత్తయ్య వాళ్ళు, మా వదిన వాళ్ళు, అలాగే మా అక్క వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఇంకా రౌండ్ తిరిగేది ఉంటుంది కదండి, దాని పేరు నాకు తెలీదు, అది ఎక్కుదామని ప్లాన్ చేశారనమాట. అందరూ కలిసి ఎక్కారు. ఒక 20 మెంబర్స్ వరకు ఎక్కారండి, పిల్లలతో సహా. కొంచెం పెద్ద పిల్లలు అందరు కలిసి ఎక్కారనమాట. నాకు భయము, అయినా కూడా నన్ను కూడా ఎక్కించారు, నేను కూడా ఎక్కానమాట. మా అక్క వాళ్ళు, మా 2 అక్కలు, పెద్దక్క, చిన్నక్క, ఇంకో అక్క, మా వదిన అనమాట. అటు సైడ్ మా అత్తయ్య, మా మమ్మీ వాళ్ళు కూర్చున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇటు మా అత్తయ్య గారు, పక్కన మా వదిన గారు అనమాట.
వీళ్ళందరూ కూర్చున్నారు కదా. నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. చాలా బాగుంది, భయం కూడా బాగా వేసింది అనమాట. నేను కూడా కూర్చున్నాను కదా, మరి చాలా బాగా ఎంజాయ్ చేసాము. మామూలు కుదరలేదండి, బాగా అల్లరి చేస్తూనే ఉన్నారనమాట. చూడండి ఏంటంటే అది స్పీడ్ పెరిగే కొద్దీ బాగా భయం వేసేస్తూ ఉందన్నమాట. ఎంత భయపడినా కూడా వాళ్ళు దిగట్లే, అంటే స్టాప్ చేయమని చెప్పట్లేరు అనమాట. అదే వాళ్ళు అరుస్తూనే ఉన్నారు, బాగుందని చెప్పేసి అరుస్తూనే ఉన్నారు. పిల్లలు కూడా అసలు భయపడలేదండి. అంటే చిన్న పిల్లలు కాదు, కొంచెం ఏజ్ పిల్లలే కూర్చున్నారు. చిన్న చిన్న పిల్లలు పక్కన దాంట్లో కూర్చున్నారనమాట. అందరు చాలామంది వరకు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఎక్కిన వాళ్ళందరూ మా వాళ్ళే అండి. చాలామంది వచ్చారని చెప్పాను కదా, వాళ్ళందరూ ఎక్కారనమాట. దిగిన తర్వాత అయితే మాత్రం ఒక్కొక్కరు వాళ్ళ రియాక్షన్ చూడాలి. ఒక్కొక్కరు వామిటింగ్ చేసుకోవడం అలాగా, అంటే కొంతమందికి పడదు కదండి, ఆ విధంగా అయిపోయారనమాట. కొంచెం ఇబ్బందిగానే అయిపోయారు. ఫస్ట్ అయితే ఎంజాయ్గా కూర్చున్నారు. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మెరీనా బీచ్లోనే ఒక జాతర లాగా పెడతారనమాట. చిన్న చిన్న షాప్స్ అన్నీ పెట్టేస్తారండి. అన్ని ఐటమ్స్ ఉంటాయి, బట్టలు, చెప్పులు, ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, పిల్లల బొమ్మల్స్ కానీ, అలాగే మిర్రర్స్, అవన్నీ రకరకాల అన్నీ అమ్ముతుంటారు. ఒక్కొక్కటి ఒక్కొక్క షాప్లో ఉంటూ ఉంటాయండి. చాలా బాగుంటాయి, కానీ కాస్ట్ కూడా దానికి తగ్గట్టే ఉంటుందండి. మరి తక్కువ ఉంటుందని నేనేం అనను. అంటే నచ్చిన వాళ్ళు మాత్రం కొనుక్కోవచ్చు. టాటూస్ పెట్టించుకునే వాళ్ళు, అలాగే బట్టలు, హ్యాండ్ బ్యాగ్స్, ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఇక్కడ సముద్రంలో దొరుకుతాయి కాబట్టి వాళ్ళు రియల్గా చేస్తారు వాళ్ళ హ్యాండ్స్తో, కాబట్టి ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. మా వదిన తీసుకున్నారు ఒకటి, అలాగే మా పెద్దక్క కూడా 2-3 మిర్రర్స్ తీసుకున్నారండి. ఇక్కడ ఇవి వేలాడుతున్నాయి కదా, అవి మన బయట బాల్కనీ దగ్గర కానీ, లేదంటే ఇక్కడ గడప దగ్గర కానీ అలా పెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. అవి వేలాడుతూ ఉంటాయి, సౌండ్స్ వస్తుంటాయి. మా మావయ్య గారు అలాగే మా పెదనాన్న వాళ్ళు కలిసి వస్తున్నారు చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ వాళ్ళే అండి, మా ఇంటికి వచ్చిన వాళ్ళే అనమాట. అందరూ కలిసి వెళ్ళాము, చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ వాళ్ళు వచ్చి బీచ్ చూడడం అనేది చాలా కష్టం కదండి, చూడలేరు. అలాగే పర్టికులర్గా చెన్నై రావాలంటే వాళ్ళకి టైం కూడా కుదరదు కదా. వన్ డేలో రావాలంటే కష్టం కదండి. వన్ డే మొత్తం వాళ్ళు కేటాయించుకొని రావాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంట్లో వర్క్ చేస్తుంటారు, పొలంలో వర్క్ చేస్తుంటారు, కాబట్టి అంత టైం వాళ్ళు స్పెండ్ చేయలేరు. కాబట్టి ఇలా ఫంక్షన్కి వచ్చారు కాబట్టి తీసుకొస్తే బాగుంటుంది కదా. ఇక్కడ సమోసా కూడా చాలా బాగుంటుందండి. మేమైతే ఎప్పుడు మా మమ్మీ వాళ్ళు వచ్చినా కానీ, మా అత్తయ్య వాళ్ళు ఎవరైనా వస్తే మేము ఎప్పుడు మెరీనా బీచ్ చూపించకుండా పంపించామన్నమాట. కానీ ఈసారి అయితే మా పెదనాన్న వాళ్ళు, మా సార్ వాళ్ళ సైడ్ పెదనాన్న వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలియదు, కాబట్టి ఈసారి అందరినీ ఒకేసారి తీసుకొచ్చామన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయండి, మనం తీసుకోవాలి. కానీ బెల్ట్స్ అనమాట, అవి అన్ని షాపులు ఉంటాయండి. మనకు దొరకని ఐటమ్స్ అంటూ ఏమి ఉండవు. మనం బయట ఇవి చూడండి, మనం బాల్కనీ దగ్గర కానీ, లేదంటే హాల్లో పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. మిర్రర్స్ చూసారా, చాలా బాగున్నాయి. మా అక్క ఫస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్ళింది అనమాట. తర్వాత ఇప్పుడు మా పెద్దక్క వాళ్ళు, అలాగే మా వదిన కూడా తీసుకెళ్ళింది. బాగుంటాయి మిర్రర్స్ కూడా, వాళ్ళే క్రియేట్ చేస్తారు కదా. అక్కడే శంఖాలతో చిన్న చిన్న అవి ఉంటాయి కదండి, వాటితో చేస్తారు కాబట్టి చాలా బాగున్నాయి, చాలా బాగుంటాయి. అలాగా ఆ జాతర అంతా, అంటే ఆ షాప్స్ అన్నీ చూస్తూ ఏమైనా కావాలనుకుంటే కొనుక్కుంటూ ఇలా బయటికి రావడానికి అక్కడ 1 అవర్ 1.5 2 అవర్స్ అయిపోయిందండి. మేము ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం అయిపోయిందనమాట. ఇప్పుడు చాలామంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కటి కొంటాము, అది కొంటాము, ఇది కొంటామని అంటూ ఉంటారనమాట. వాళ్ళందరూ ఏదో ఒకటి కొనేసరికి చాలా టైం అయిపోయిందండి. అక్కడే 9:30 ఆ విధంగా అయిపోయిందనమాట. అక్కడి నుంచి మళ్ళీ మేము వెహికల్ వేసుకొని వచ్చేసరికి చాలా టైం అయిపోయింది, 10:30 అలా అయిపోయిందనమాట. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, బట్ ఇక మళ్ళీ ఎప్పుడు రారు కదా అని చెప్పేసి ఇక చూపించుకొని రావాల్సి వచ్చిందనమాట. చూడండి ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి కదండి. సముద్రంలో దొరుకుతాయి కదా అవన్నీ, వాటితో చేస్తారు కాబట్టి చాలా బాగుంటాయి అన్నమాట. మా అక్క వచ్చినప్పుడు తీసుకెళ్ళింది. మేమైతే ఎప్పుడు కొనలేదండి, కొనాలి, ఇక్కడే ఉంటాం కాబట్టి కొంటాం, కానీ నేను ఎప్పుడు కొనలేదు. ఇక్కడ చూడండి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూసారా, అదే బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి కదా. నేను ఇక్కడ కొన్నాను బ్యాంగిల్స్, చాలా బాగుంటాయి అన్నమాట. స్వీట్ కార్న్ చూసారా, స్వీట్ కార్న్ వచ్చేసి ఇక్కడ ఒక్కొక్కటి 50 రూపీస్ 100 రూపీస్ అంటున్నారండి. సో మేము తినలేదన్నమాట. కానీ ఇటు వచ్చిన తర్వాత
ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, పిల్లలు అన్నాక ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అడుగుతూ ఉంటారనమాట. సో వాళ్ళతో పాటు మేము కూడా ఐస్ క్రీమ్ తినేసాము. అక్కడ తినేసిన తర్వాత ఇటు సైడ్ వచ్చేసామన్నమాట. మేము పైకి వచ్చేసాము, అక్కడ బీచ్ దగ్గర నుంచి ఇటు వచ్చేసామన్నమాట. చూడండి, ఇటు వచ్చిన తర్వాత వెహికల్ సైడ్ వెళ్ళాలంటే మెయిన్ రోడ్ ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్ వెళ్ళాలంటే కొంచెం మెయిన్ రోడ్ దాటి వెళ్ళాలి. సో అలా వెళ్ళడం పిల్లలతో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కింద బ్రిడ్జ్ ఉంటుందండి, అలా వెళ్తామన్నమాట. అది చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ చాలా బాగా కడతారు, చాలా ఫేమస్ అనమాట చెన్నైలో. అంతేకాకుండా ఇలాంటి ఫ్లవర్స్ తిరుమల వెళ్ళే వాళ్ళు ఎవరైనా తిరుపతి వెళ్తారు కదండి, అలాంటి వాళ్ళకి తెలుస్తుంది. ఈ ఫ్లవర్స్ చాలా గుజ్జుగా కడతారనమాట, చాలా బాగుంటుంది. ఒక్కొక్క మూర వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయన్నమాట. ఒక్క మూర వేసేస్తే ఒక 4-5 మూరలు మనం పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనం రోడ్ దాటి వెళ్ళాలని చెప్పాను కదా, ఇలా బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలండి. ఇలా వెళ్ళిన తర్వాత చూడండి, బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాం కదా, ఇక్కడ కూడా షాప్స్ పెట్టారండి. వాటర్ బాటిల్స్ కానీ, లేదంటే వాచెస్, బెల్టులు, అలాగే చిన్న చిన్న షాప్స్ అనమాట. ఐస్ క్రీమ్ షాప్స్, మొబైల్ షాప్స్, ఇలాగా అన్నీ పెడుతున్నారనమాట. చూసారు కదా, ఇలా ఉందన్నమాట మెరీనా బీచ్ అండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించాయని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.